ఇంకొక మాట కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టిండు ఇక్కడికి వచ్చి. అందులో 34 హామీలు ఇచ్చిండు. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలే. రైతు బంధు పడలే, బోనస్ కి అయితే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు 6 కాలం కష్టపడి పండించిన పంట కొనే నాదుడు లేడు. 20 రోజులాయ, 15 రోజులాయ, నెల రోజులాయ, జోకెటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు, ఆ లారీల పోని దించుకుంటోడు కూడా లేడు. హమాలోలు ఇక్కడనే ఉన్నారు, డ్రైవర్లు ఇక్కడనే ఉన్నారు, రైతులు ఇక్కడనే ఉన్నారు, ధాన్యం మొత్తం ఇక్కడనే ఉన్నది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది, మీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మీరు రైతు బంధు ఎట్లాగ వేయరు మాకు తెలుసు. రైతులకు కూడా అర్థమైపోయింది మీరు దొంగల ప్రభుత్వం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు వస్తే రైతు బంధు వేసుడు తప్ప నాట్లప్పుడు మాత్రం వేయరు, మీరు ఓట్లప్పుడే వేస్తారు. అది రైతులకు కూడా అర్థమైంది. మీరు ఎట్లాగో రైతు బంధు వేయరు, మీ మీద ఆశలు వదులుకున్నారు. కనీసం పండించిన పంటలను కొనండి, కనీసం ఆ పంట లిఫ్ట్ చేసుకొని పైసలు ఓ రోజు ముందో వెనుకనో పైసలు వస్తాయి. కానీ ఇట్లనే అగాధం విడిచిపెడితే తడిసిపోయి మొత్తం మరి బూజు పట్టి ఆగమాగమైపోయి మరి పండించిన పంట మొత్తం నాశనపై ఆత్మహత్యలు దిక్కయ్యే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు రాష్ట్రానికి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వరంగల్ వేదికగా వెంటనే కొనుగోలు చేస్తారా, లేకపోతే ఎక్కడికక్కడ రోడ్ ఎక్కి మొత్తం ట్రాఫిక్ ను మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధం చేయమంటారా మీరే తెలుసుకోండి. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం.